కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం దిద్దికుంటలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నారు. 3 ఎకరాల పొలంలో పంటలు పండకపోవడంతో రైతు నాగేంద్ర నష్టపోయారు. సాగు కోసం లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు నాగేంద్ర. గిట్టుబాటు ధర లేక అప్పులు తీర్చలేక భార్య, కొడుకు, కూతురుతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు నాగేంద్ర. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లాలో జరిగింది విషాదం. రైతు భార్య, 2 పిల్లలతో ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు ఉరివేసి తాను ప్రాణాలు తీసుకున్నాడు. సింహాద్రిపురం మండలం దిద్దికుండకు చెందిన రైతు కొమరె నాగేంద్ర, వాణి భార్య భర్తలు. వీరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ దంపతులకు కుమారుడు భార్గవ్, కుమార్తె గాయత్రి ఉన్నారు. ఓ స్కూల్లో చదువుతున్నారు. నాగేంద్ర ఎకరన్నర పొలంలో 5 ఏళ్లుగా టీని సాగు చేస్తుండగా మరొక 15 ఎకరాల వరకు కౌలుకు తీసుకొని గత 8 ఏళ్లుగా పంటల సాగు చేస్తున్నాడు. నాగేంద్ర పొలంలో పంటల సాగుకు సంబంధించి పెట్టుబడుల కోసం అప్పులు చేశాడు. గత 4 ఏళ్లుగా ఎంత కష్టపడినా సరైన దిగుబడి రాకపోవడంతో నష్టాలు పాలయ్యాడు. దీంతో అప్పులు కూడా ఎక్కువ కాలంతో ఒత్తిడికి లోనయ్యారు. గతేడాది ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేసి ప్రతి నెల ఈఎంఐ కడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇలా మొత్తం 20 లక్షల వరకు అప్పులు కావడం, వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక అప్పులు ఇచ్చిన వాళ్ళ ఒత్తిడి పెరగడంతో నాగేంద్ర ఈ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మళ్లీ ఏడాది 13 ఎకరాల్లో కొత్త పంటను సాగు చేశాడు. దిగుబడి సరిగ్గా లేకపోవడంతో నిరాశకు గురయ్యాడు. అప్పుల బాధ పెరగడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది.